వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ నాయుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోతున్నాను మన గంధవరం మంజునాథ ఆలయం దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన దుర్గాదేవి అమ్మవారు టెంపుల్ ఉందో, సో ఆ టెంపుల్ సెంటరింగ్ అయితే రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత టెంపుల్ ఏ విధంగా ఉన్నది అన్నది మీకు చూపిస్తాను. అలాగే సెంటరింగ్ వేయించింది, ఆ బేస్మెంట్ వేయించింది, అలాగే స్లాబ్ వేయించింది, ఇప్పుడు గోపురం కట్టిస్తుంది అంతా పిన్నిటి యోగేష్ గారు. సో ఆయన పేరు అందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా ఆయన పేరుని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తున్నారు గుడికి. ఆయన పేరు తరతరాలకి వినిపించాలి. అదే ఒక మంచి పనికి నాంది. సో అతను చేసినటువంటి సహాయం ఎంత అంత కాదు, చాలా సహాయం చేశారు. సో ప్రజలు కూడా చాలా అభినందనలు అయితే తెలుపుతున్నారు అతనికి. సో ముఖ్యంగా మా గంధవరం తరపు నుంచి అతనికి, అతని కుటుంబానికి ఆ దేవి ఆశీస్సులు ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మీకు మన ఛానల్లో సెంటరింగ్ రిమూవ్ చేసిన వీడియో అయితే చూపించబోతున్నాను. రిమూవ్ చేసిన తర్వాత టెంపుల్ ఏ విధంగా ఉన్నది, అలాగే స్లాబ్ వేసినటువంటి ఆ మండపం ఏ విధంగా ఉందో మీరే చూడండి, చూసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో మన గంధవరం అప్డేట్ తెలియాలంటే అందరికీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దుర్గాదేవి అమ్మవారి గుడి దగ్గర అయితే సెంటరింగ్ అయితే తీసేశారు. సో గుడి మాత్రం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. నిజంగా గుడి చూడగానే కడుపు అయితే నిండిపోయింది. ఈరోజు సెంటరింగ్ అయితే తీసేశారు. సో చూడండి, అమ్మవారి గుడి స్లాబ్ సెంటరింగ్ తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంది.